ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఓట్లుగా మార్చుకోవాలని భావిస్తున్న డీఎంకేను గట్టి దెబ్బ కొట్టేందుకు టీవీకే అధ్యక్షుడు విజయ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ చర్యలతో నష్టపోయిన ఇబ్బంది పడుతున్న ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రభుత్వంపై ప్రజల్లో గూడు కట్టుకున్న వ్యతిరేకతను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యతిరేకతను వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా మలుచుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఇటీవలి పరిణామాలు ఈ విషయానికి అద్దం పడుతున్నాయి. డీఎంకే హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ప్రజలకు పలు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని బహాటంగా ప్రకటిస్తున్న స్టాలిన్ చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు విజయ్ ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు, పలు చోట్ల ఉన్న కనీస వసతుల కొరత, సమస్యలు వంటి వాటిని గుర్తించి అక్కడి ప్రజలను ఏకం చేయాలని, సమస్యల పరిష్కారానికి వారితో కలిసి ఆందోళనలు చేయాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు సూచించారు. దీని ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేక భావనతో ఉన్న ప్రజలను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో ప్రజలకు కనీస వసతులను కల్పించలేదని, ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదనే సంకేతాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజా సమస్యలపై ఆందోళనలు ఉధృతం చేయడం ద్వారా డీఎంకే ప్రభుత్వ అభివృద్ధి ప్రచారాన్ని సమర్థవంతంగా అడ్డుకోవచ్చని భావిస్తున్నారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో నష్టపోయిన ప్రజలకు విజయ్ సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పరందూరు విమానాశ్రయ వ్యవహారంలో నిరసనకారులను కలిసి వారికి సంఘీభావం తెలిపారు. నిరసనకారులకు మద్దతుగా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. లాక్ ఆఫ్ డెత్ కు గురైన అజిత్ కుమార్ వ్యవహారంలోనూ ఆ కుటుంబానికి అండగా నిలిచారు. అన్నా డీఎంకే హయాంలో సాతానుకూలం ఘటనను నాటి ప్రతిపక్షంగా ఉన్న డీఎంకే ఉధృతం చేసినట్లే ప్రస్తుతం అజిత్ కుమార్ లాక్ ఆఫ్ డెత్ సంఘటనను ఉధృతం చేయాలని భావిస్తున్నారు. డీఎంకే హయాంలో జరిగిన లాక్ ఆఫ్ డెత్ మరణాలన్నింటినీ ఆదివారం జరిగిన భారీ ఆందోళనలో విజయ్ ప్రస్తావించారు. డీఎంకే హయాంలో పోలీస్ శాఖ చర్యలతో 24 మంది మరణించారనే విషయాన్ని వెల్లా లాకప్ మరణాల తీవ్రతను పెంచే ప్రయత్నం చేశారు. దీని ద్వారా డీఎంకే ప్రభుత్వ హయాంలో లోపాలను ఎండగట్టే ప్రయత్నం చేయడంతో పాటు బాధితులకు అండగా ఉన్నాననే సంకేతాలు పంపారు. అధిష్టానంపై ఆ పార్టీలో నెలకొన్న అసంతృప్తి, వ్యతిరేకతను ఆయన వాడుకోవడానికి చూస్తున్నట్లు సమాచారం. దీనికోసం పార్టీ ఎన్నికల ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి అదన్ అర్జునాను ఆయన రంగంలోకి దించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డీఎంకేపై అసంతృప్తితో ఉన్న పార్టీల నేతలతో మంతనాలకు రంగం సిద్ధమైందని, అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తామని, ఎక్కువ సీట్లు ఇస్తామనే అంశాలతో మంతనాలకు తెరలేపుతున్నారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్త ప్రచారం ద్వారా మరింత దూకుడు పెంచాలని విజయ్ ప్రణాళిక రూపొందిస్తున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్త ప్రచారం చేపట్టనున్న నేపథ్యంలో తాను పర్యటించే ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను అస్త్రాలుగా మలుచుకోవాలని డీఎంకే ప్రభుత్వంపై ఎక్కుపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆయా ప్రాంతాల్లోని సమస్యల జాబితా, బాధితుల జాబితాను టీవీకే శ్రేణులు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాయి.